శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప తాడు కీలకమైన పాత్రను పోషిస్తుంది. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజారోహణం పైకి గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటిని తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచి కసరత్తు చేస్తుంది. దర్భలో శివదర్భ, విష్ణు దర్భ అనే 2 రకాలు ఉంటాయి. తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణు దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేశారు. అటవీ శాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప 200 అడుగు పొడవు తాడు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.